ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. అయినా ప్రియా పెళ్లి చేసుకుంటే నువ్వెందుకు బాధపడాలి? ఎందుకంటే నేను ప్రియని ప్రాణంగా ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నేను తన్నెంతగా ప్రేమించాను తనకు కూడా తెలీదు, మీకెవ్వరికీ తెలీదు. అమ్మా, నాకు మనసు లేదా? బాధ ఉండదా? నేను రాయి రప్పననుకుంటున్నావా? ప్రియను మనస్ఫూర్తిగా ప్రేమించానమ్మా. అంత ప్రాణంగా ప్రేమించిన వాడివి పెళ్ళెందుకు చేసుకోలేదు కృష్ణ? దండలు విసిరికొట్టి నేను మారలేదు, నాకు ప్రియ అంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పావు? ఈ అమ్మతో ఒక్క మాట కూడా చెప్పకుండా నిశ్చితార్థం పెట్టుకున్న శుభకార్యాన్ని కాదని వర్షనెందుకు పెళ్లి చేసుకుని వచ్చావు? ఆ పెళ్లి గురించి నువ్వింతవరకు సమాధానం చెప్పలేదు. ఎప్పుడు ప్రియని ప్రేమిస్తున్నాను అంటే దానికి అర్థం ఏంటి కృష్ణ? ఓర్ నాయనో, అత్తయ్య కృష్ణను కావాలనే రెచ్చగొడుతుంది. ప్రియ ప్రేమ పుస్తకాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తుంది. వర్షని పెళ్లి చేసుకుని ప్రియను ప్రేమను మర్చిపోలేదు అంటున్నావు. ఇది తప్పు కదా? ప్రేమించేదొకరిని పెళ్లి చేసుకునేదేమో ఇంకొకరినా కృష్ణ? అంటే నువ్వు వర్ష పెళ్లి చేసుకోవడం అబద్ధమా? 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 అసలు ఆ పెళ్లి మొదలువేంటో చెప్పు కృష్ణ. ప్రియ పెళ్ళైపోతుందని బాధపడుతున్నావు. ఒక్కసారి ప్రియ పరిస్థితి ఆలోచించు. నిన్ను ప్రాణంగా ప్రేమించిన తనని కాదని తన కళ్ళ ముందు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొస్తే ఆ ప్రేమికురాలి మనసు ఎంత విలువెల్లాడిపోతుందో ప్రేమికుడుగా నీకు తెలీదా? ప్రేమించేది ఒకరినే, ఒకరి మీదే ప్రేమ పుడుతుంది. అదే జీవితాంతం మనసులో ఉంటుంది. నీ ప్రేమని చంపుకోలేక ప్రియ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కన్న తండ్రి చస్తాను అని బెదిరిస్తే అప్పుడు ప్రియ పెళ్లి కొప్పుకుంది. నీది మనసైతే ప్రియది కాదా? నువ్వు హ్యాపీగా వర్షాన్ని పెళ్లి చేసుకున్నావు. నీకెందుకు పెయిన్? ఉంటే ఆ ప్రియకుంటుంది. ముందు తనని ప్రేమించినట్టు నటించి మోసం చేసి తర్వాత తన సిన్సియర్ ప్రేమని అర్థం చేసుకుని ప్రేమించిన నీకే ఇంత బాధుంటే మొదట్నుంచి నువ్వే తన ప్రాణంగా ప్రేమించిన ప్రియ ఇప్పుడు క్షణక్షణం ఎంత నరకం అనుభవిస్తుందో ఆలోచించావా? అయినా ఇప్పుడు నువ్వు ప్రియని మర్చిపోలేకపోతున్నావు అంటే వర్ష అంటే ఇష్టం లేదా? లేదా మీరిద్దరూ సంతోషంగా లేరా? చెప్పు కృష్ణ, వర్షకు నీకు మధ్య ప్రేమ లేదా? సఖ్యత లేదా? అమ్మో, అత్తయ్యకి కృష్ణ దొరికిపోయాడు. ఈ బ్రెయిన్ వాష్ కి కృష్ణ బయటపడితే
నా బ్రతుకు బస్ స్టాండే. అంటే నువ్వు వర్ష చేసుకున్న పెళ్లి అమ్మ ప్లీజ్, నీ ఒక్కొక్క ప్రశ్న నా గుండెల్లో గుణపం దింపుతున్నట్టుగా ఉంది. ప్రియ నన్ను ప్రాణంగా ప్రేమించింది, అది నిజం. నేను తనని మోసం చేశాను, అది నిజం. నువ్వు నన్ను మనిషిగా మార్చావు. ప్రియ సేవలు నాలో నిజమైన ప్రేమికుణ్ణి బయటికి తీసుకొచ్చాయి. కానీ 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 ఏంటి? కనీసం ఇప్పటికైనా నీ మనసులో ఉన్నది చెప్పు కృష్ణ, చెప్పు కృష్ణ, చెప్పు. నీకు ఈ అమ్ముంది, చెప్పు. అదేదైనా పర్వాలేదు, చెప్పు, చెప్పు కృష్ణ. ఆ రోజు ఏం జరిగింది? ప్రియని కాదని వర్షాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చెప్పు కృష్ణ, చెప్పు. అమ్మా, ఆ రోజు పెళ్లి చెప్పు కృష్ణ. ఆ రోజు వర్ష మెడలో ఇష్టపడి తాళి కట్టాను, ఈ రోజు ఇష్టం లేదు, డైవోర్స్ ఇచ్చేస్తాను అని చెప్పు. అత్తయ్య, మీ కొడుకుని విడాకులు ఇవ్వమని చెప్పండి. ఆ రోజు వద్దు వద్దు అన్నా తాళి కట్టాడు, ఇప్పుడేమో ప్రియ కావాలంటున్నాడు. అలాగే డైవోర్స్ ఇచ్చేమనండి. నేను ఏ నుయ్యో గొయ్యో చెట్టో పుట్టో చూసుకుంటాను. వర్ష, ఐఎమ్ సారీ. ఈరోజు బాగా డిస్టర్బ్ అయ్యాను. నేనేం మాట్లాడాను నాకే అర్థం కావట్లేదు. సారీ అమ్మా, సారీ అమ్మా. కృష్ణ, అమ్మయ్యా, సమయానికి నేనొచ్చి కృష్ణని డైవర్ట్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే కృష్ణ తనకి తెలిసినంత వరకు నిజం చెప్పేసేవాడు. గంటం గడిచింది. నీ మనసు నిండా ప్రియే ఉందని నాకు తెలుసు కృష్ణ. ఎవరి నిర్ణయం ఎలా ఉన్నా ఆ దేవుడి నిర్ణయం ఒకటి ఉంటుంది. ఆ రోజొచ్చినప్పుడు ఎవరికి ఏ న్యాయం చేయాలో డిసైడ్ అవుతుంది. లవర్ బాయ్ కాలింగ్. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫియాన్సీ. ఏంటి సార్ ఈ మార్నింగ్? గుండెల్లో వాయుగుండం స్టార్ట్ అయింది కావేరి. అవునా? నైట్ నిద్రపోలేదా? నువ్వు నిద్రపోనిస్తే కదా. నీ అమాయకపు నవ్వుల్లో ఉన్న మత్తు నాకు 1000 వెన్నెల కాంతులు. వాహ్ 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 వాహ్, క్యా బాత్ హే జహాపనా. నీ పెదాల్లో నుంచొచ్చే ప్రతి మాట నా గుండెల్లో అలజడి రేపే ప్రళయ తూట కావేరి. మహానుభావా, ఏంటి ఈ పొగడ్తల వాయుగుండం? ఆ వాయుగుండం నిన్ను తాకి తుఫాన్లా మారడానికి తహతహలాడుతుంది కావేరి. ఆ తుఫానులన్నీ పెళ్ళయ్యాకే పోలీస్ బాబు. అంటే అంతవరకు ప్రళయ తుఫాన్ని ఏ తీరం దాటించాలి ప్రియతమా? నేనిక్కడ మీరక్కడ, నేనేం చేయగలను రోమియో? జూలియట్ని కలవాలని తహతహలాడుతున్న ఈ ప్రేమికుణ్ణి నీ తీరానికి రప్పించుకోలేవా? అంటే ఏంటి? నేను అర్జెంటుగా బయటికి రావాలి, అంతేనా? అర్థం చేసుకున్నావు.
వెంటనే లవర్స్ కాఫీ అడ్డకొచ్చే కావేరి. ఇప్పుడు దొరికావు. ఒక్క నిమిషం ఆగు. మా అమ్మ రానమ్మకు చెప్తాను. ఏయ్, కావేరి కావేరి, వద్దొద్దు. ఎందుకొద్దు? కాబోయే అల్లుడు గారు మీ కూతుర్ని కలవడానికి తహతహలాడుతున్నాడని చెప్తాను. ఏ కావేరి, నేను సీరియస్గా నిన్ను చూడాలని ఫోన్ చేశాను. అంటే ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కొస్తే మా అమ్మకి ఫోన్ చేసి కంప్లైంట్ చేశావు. ఇప్పుడు నేను కూడా చెప్పాలి కదా. అమ్మా అమ్మా, కావేరి కావేరి ప్లీజ్, నీకు దండం పెడతాను, వద్దు కావేరి. చెప్పకపోతే మా అమ్మ చెప్పిన రూల్స్ నాకొక్కదానికేనా? నీకు కూడా వర్తిస్తాయి. నిజమే, మేడం కలవద్దని కండిషన్ పెట్టారు. నేనేమో నీతో మాట్లాడకుండా చూడకుండా ఉండలేకపోతున్నాను కావేరి. అయితే వీడియో కాల్ చేసి మాట్లాడు. అది కాదు డార్లింగ్. గుడికి వెళ్లి దర్శనం చేసుకోవడానికి, కారులో వెళ్తూ దేవుణ్ణి చూసి మొక్కుకోవడానికి తేడా లేదా? ఆ ఈ కట్టింగ్ లేవి నా దగ్గర కుదరవు. నేను రూల్స్ బ్రేక్ చేయను. కావేరి ప్లీజ్, ఒక్కసారి వచ్చేవా? ఏ నీకు డ్యూటీ లేదా? కేసులు లేవా? ఈ మధ్య మా పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్స్ తగ్గాయి, నేరస్తులు తగ్గిపోయారు. నీలాంటి డ్యూటీ మైండెడ్ ఎస్ఐలుండడము జనాల అదృష్టం. కానీ నువ్వు నా అదృష్టానివి కావేరి. అయినా అంత అర్జెంటుగా నా దర్శనం ఎందుకో తెలుసుకోవచ్చా? నువ్వు నా బర్త్డే కోసం చాలా సర్ప్రైజ్ చేసావు, అందుకే నీకు ట్రీట్ ఇద్దామని. ఆ సర్ప్రైజ్ అంతా డిస్టర్బ్ అయ్యింది కదా. నా ట్రీట్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటాను. ఓకే, నువ్వంత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి వస్తాను. హ్యాపీయా? నా బుజ్జి బంగారం, త్వరగా వచ్చే. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా రావాలి. ముందు నేను రెడీ అవ్వాలి కదా డార్లింగ్. బాయ్. కావేరికి ఏదైనా మంచి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలి. కావేరి, ఈరోజు నీకు కళ్యాణికి మధ్య అపార్థాల సుడిగుండాన్ని సెట్ చేస్తున్నాను. మీ ఇద్దరి ప్రేమ ముక్కలవుతుంది. ప్రేమికుల్ని విడదీయడానికి ఒక్క అపార్థం చాలు. గెట్ రెడీ కావేరి. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతయే దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. నేను వద్దు వద్దు అంటున్నా కార్తీక ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు. ఎందుకింత నిర్లక్ష్యం చేశారు అని స్వామీజీ ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పను? ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం హర హర మహాదేవ శంభో శంకర.
ఈ అష్టనామాల పూజతో నా శివార్చన పూర్తయింది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి స్వామి హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా, ఎందుకిలా భయపడుతున్నావు? సర్వజ్ఞులు, మీకంతా తెలుసు. అనుకోకుండా ఇంట్లో ఒక అపచారం జరిగింది స్వామి. మీ చేతుల మీదుగా కృష్ణని తామసి పగ నుంచి కాపాడుకున్నాను. ఆ తామసిని నాగదేవతగా భావించి ఆ పుట్ట దగ్గర రోజు పూజలు చేస్తున్నాను. ఏం బుద్ధి పుట్టిందో ఏటో, కార్తీక ఆ పుట్టను నేను ఇంట్లో లేనప్పుడు బుల్డోజర్తో ధ్వంసం చేసి పుట్టని నామరూపాలు లేకుండా చేసింది స్వామి. కార్తీక ఇలా చేస్తుందని నేను ఊహించలేదు స్వామి. అయ్యో రాణమ్మ, ఎంత ఘోరం జరిగిపోయింది. నీ పూజతో శాంతించిన ఆ తామసిని మళ్ళీ రెచ్చగొట్టి పాము పగతో ప్రతీకారంతో రగిలిపోయేలా చేశాడు. ఈ తరంతో అంతమయ్యే పగను తరతరాల ఆజన్మ వైరం చేసుకున్నారు. దైవిక జీవులైన పాములతో వైరం ఎంత ప్రమాదమో అనుభవం అయ్యాక కూడా ఇంత పెద్ద తప్పు చెయ్యడం నీ కుటుంబానికి ప్రమాద ఘంటికలు సూచిస్తున్నాయి రాణమా. స్వామి, ఆ తామసి కార్తీక ప్రాణాలు తీసేదాకా వదిలిపెట్టదు. పాము పగ యమపాశం రెండూ ఒకటే, తిరుగుండదు రాణమ్మా. పూజలందుకుంటున్న ఆ నాగమణిని తిరిగి చేజిక్కించుకోవడానికి ఆ తామసి ఎంత క్రౌర్యానికైనా తెగిస్తుంది రాణమా. స్వామి, ఆ నాగమణి నీ ఇంటి పూజ గదిలో ఉన్నంత వరకు ఆ తామసి లోపలికి రాలేదు. ఇప్పుడు కార్తీక మీద ఆ తామసి పగతో రగిలిపోతూ ఉంటుంది. ఆ బిడ్డని మాత్రం బయట తిరగకుండా ఇంట్లోనే ఉండేలా చూసుకోరానమ్మా. స్వామి, కార్తీకలో ఎప్పుడూ చూడని మొండితనం చూశాను. వద్దని ఎంత హెచ్చరించినా నా మాట వినలేదు. అందుకే ఈ ఘోరం జరిగింది. రాణమ్మా, ఆ తామసి పగ ప్రభావం నీ ముగ్గురు పిల్లల ఆలోచనల్లో ఇంకా తిరుగుతూనే ఉంది. అలాంటి సమయంలో కార్తీక పుట్టను చూసి ఉంటుంది. అవును స్వామి, నేను ఉదయమే పూజ చేస్తుంటే అప్పుడే లేచి పుట్టని చూసింది. ఆ తామసి పగ ప్రభావం వల్ల నీ కూతురు ప్రవర్తనలో ఎప్పుడూ చూడని మొండితనం వచ్చింది. ఇది ఆ తామసి మాయా వీచిక. స్వామి, ఇప్పుడు కార్తీకని ఎలా కాపాడుకోవాలి? మళ్ళీ నా ముగ్గురు పిల్లల మీద ఆ తామసి పగబడితే ఎలా కాపాడుకోవాలి స్వామి? జరిగిన తప్పుకి పరిహారం ఏం చేయమన్నా చేస్తాను స్వామి. నా పిల్లలు క్షేమంగా ఉండాలి స్వామి. రాణమ్మా, ఆ తామసి పగ కార్చిచ్చు లాంటిది. ఎగసిన అగ్నిజ్వాలని ఒడుపుగా ఆర్పెయ్యాలి. నాకు కొంచెం సమయం ఇవ్వు రాణమ్మా. రేపటి శుభోదయం కల్లా పరిష్కార మార్గం ఆలోచించి చెప్తాను. అలాగే స్వామి, రేపు మళ్ళీ మీ దర్శనానికి వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. హర హర మహాదేవ శంభో శంకర. తక్షక, అవమానం, ఘోర అవమానం జరిగింది. అంతా తెలుసుకున్నాను తామసి. నా బిడ్డల్ని చంపిన ఆ ధర్మతేజ బిడ్డల్ని చంపలేకపోయాను. నా నాగమణి శక్తితో కొడుకుని బ్రతికించుకుని ఆ రాణమ్మ నా శక్తిని సవాలు చేసింది. తక్షక, తామసి, ఆ రాణమ్మ ధైర్యవంతురాలు. పైగా గరుడ రేఖ ఉంది కాబట్టి కొడుకుని కాపాడుకోగలిగింది. అంటే నా ఓటమిని ఒప్పుకోమంటావా తక్షక? నాగులకు ఓటమి లేదు, ఇది తాత్కాలికం తామసి. ఓడిన బాధతో ఏడుస్తూ ఉంటే చివరకు నిలువ నీడ కూడా లేకుండా చేసింది. ఆ కార్తీకను ఈరోజే కాటేసి చంపేస్తాను తక్షక. తామసి,
శత్రువును ఓడించడానికి పగ ఉంటే సరిపోదు, ఓర్పుతో పదును పెట్టుకోవాలి. నేర్పుగా అదును చూసి కాటు వెయ్యాలి. ఎందుకు తక్షక నా పగని చల్లార్చుతున్నావు? ఎందుకంటే ధర్మతేజ మీద పగ సాధించడానికి రానమ్మ మనకు అడ్డుగా ఉంది. ఆ రానమ్మకు కొండంత అండగా స్వామీజీ ఉన్నాడు. ముందు అతన్ని అడ్డు తొలగించుకోవాలి తామసి. అచ్చికి బుచ్చికి ముందు వాణ్ణి కాటికి పంపాలి. అప్పుడు రాణమ్మకు ధైర్యం చెప్పేవాళ్ళు లేక ఒంటరవుతుంది. అప్పుడు కార్తీకను కాటివేసి చంపు. అచ్చికి బుచ్చికి నీ తెలివి అమోఘం తక్షక. తామసి, కార్తీకను చంపాలంటే అంత సులభం కాదు. ఎందుకంటే ఆ నాగమణి రానమ్మ దగ్గరుంది. నాగమణి పూజ గదిలో ఉన్నంత వరకు నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెట్టలేవు. ఆ ధర్మతేజ పిల్లల్ని ఏమీ చేయలేవు. అలాగైతే ఆ కార్తీకను ఎలా చంపాలి తక్షక? దానికో ఉపాయం ఉంది, జాగ్రత్తగా విను. అలా చేస్తే కార్తీక నీ కోరల్లో చిక్కుతుంది, నీ విషానికి బలవుతుంది తామసి. అర్థమైంది తక్షక. ఆ కార్తీక చుట్టూ పద్మవ్యూహం అల్లి మాటు వేసి కాటు వేసి చంపుతాను. ఆ రోజు నా లవ్ ఓకే చేసుంటే ఈరోజు నీ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాణ్ణి. ఇప్పుడు నీ లవ్ ఓకే చేస్తాను కళ్యాణ్. నీ ప్రేమ చాలా లేట్గా అర్థమైంది. మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందాం కళ్యాణ్.